అందరికీ శుభోదయం. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. గురుగారైన బ్రహ్మశ్రీ సుభాష్ పత్రి గారికి నమస్కరిస్తూ, భగవద్గీతను రచించిన వేదవ్యాసుల వారికి నమస్కరిస్తూ, ఈ వేదికను కల్పించి మనకు భగవద్గీత పారాయణాన్ని కొనసాగించేందుకు సహకరిస్తున్న సృష్టికి నమస్కరిస్తూ, మరియు ఇక్కడికి వచ్చి నేర్చుకోవడానికి వచ్చిన మీ అందరికి కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. సో మరి మనం ఈరోజు ఒక్కసారి నిన్న ఏం చెప్పుకున్నాం అనేది చెప్పుకొని ముందు శ్లోకాలకు వెళ్దాము. నిన్న మనం 2వ అధ్యాయం సాంఖ్య యోగంలోని 1 నుండి 3 శ్లోకాల వరకు చెప్పుకున్నాము. సంజయ ఉవాచతో మొదలైంది. సంజయుడు అర్జునుడి పరిస్థితి గురించి ధృతరాష్ట్రుడికి తెలియజేస్తూ ఏమన్నాడంటే, అర్జునుడు తీవ్ర దుఃఖముతో కళ్ళ నిండా నీళ్లతోని ఉన్న అలాంటి అర్జునుడితో శ్రీకృష్ణ పరమాత్మ ఇలా అన్నాడు అని చెప్పాడు ధృతరాష్ట్ర మహారాజుకి. దాని తర్వాత శ్లోకం భగవానువాచ. శ్రీకృష్ణ పరమాత్మ మొట్టమొదటిసారిగా మాట్లాడిన శ్లోకం ఇది. ఆ శ్లోకంలో ఇలాంటి తగని సమయంలో నీకు ఈ మోహం అంటే ఈ అజ్ఞానం ఎలా ఆవరించింది అర్జున? శ్రేష్ఠులకి, గొప్పవారికి ఇది తగిన విషయం కాదు. ఇది నీకు అకీర్తికరము, కీర్తిని కలుగజేయదు. అలాగే అస్వర్గం, ఇది నీకు స్వర్గాన్ని కూడా కలుగజేయదు. ఇది గొప్పవారికి తగిన విషయము అని చెప్పి శ్రీకృష్ణ పరమాత్మ చెబుతూ, క్లైప్యం మాస్మగమ అనే శ్లోకంలో మనము పిరికితనాన్ని విడిచిపెట్టు అర్జున, లేచి నీ పనిని ఆచరించు, నీచమైన హృదయ దౌర్బల్యాన్ని విడిచిపెట్టి యుద్ధానికి సంసిద్ధుడివిక అర్జున అని చెప్పి శ్రీకృష్ణ పరమాత్మ చెబుతున్నారు. మరి ఈరోజు మనం సాంఖ్య యోగంలోని 4-5 శ్లోకాలు నేర్చుకుందాము. ముందుగా 4వ శ్లోకం అర్జున ఉవాచ, అర్జునుడు పలుకుతున్నాడు. అదేంటనేది మనం ఇప్పుడు ఒకసారి శ్లోకం చెప్పుకొని భావంలోకి వెళ్దాము. అర్జున ఉవాచ కథం భీష్మమహం సంఖ్యే ద్రోణం చ మధుసూదన ఇషుభిః ప్రతియోత్స్యామి పూజార్హా వరిసూదన. భగవద్గీత సాంఖ్య యోగంలోని 4వ శ్లోకం. అర్జున ఉవాచ కథం భీష్మమహం సంఖ్యే ద్రోణం చ మధుసూదన ఇషుభిః ప్రతియోత్స్యామి పూజార్హా వరిసూదన. కథం భీష్మమహం సంఖ్యే ద్రోణం చ మధుసూదన ఇషుభిః ప్రతియోత్స్యామి పూజార్హా వరిసూదన. అర్జున ఉవాచ, అర్జునుడిలా పలుకుతున్నాడు. కథం భీష్మమహం సంఖ్యే, కథం అంటే ఎలా, భీష్మమహం సంఖ్యే భీష్ముడైన మహాత్ముల వంటి వారితో సంఖ్యే యుద్ధము, ద్రోణం చ మధుసూదన భీష్ముడు మరియు ద్రోణుడు ఇలాంటి మహాత్ములైన వారితో నేను ఎలా, సంఖ్య అంటే యుద్ధం, ఎలా యుద్ధము చేయగలను. మధుసూదన కృష్ణుడికి మరో పేరు మధుసూదన. ఇషుభి ప్రతియోత్స్యామి, ఇషుభి అంటే బాణములతో, ప్రతియోత్స్యామి వీరిని నేను ఎదుర్కోవడము ఎలా, బాణాలతో. పూజార్హ వరిసూదన, పూజార్హ అంటే పూజింపతగేవారు. భీష్ముడైనా ద్రోణుడైనా వీరు అర్జునుడికి పూజింపతగిన వాళ్ళు అంటే చాలా రెస్పెక్ట్ అన్నమాట. అర్జునుడికి భీష్ముడు అంటే, ద్రోణుడు అంటే చాలా రెస్పెక్ట్ ఇచ్చి వాళ్ళని
పూజించేలాగా వారి మీద అంత రెస్పెక్ట్ ఉందన్నమాట. సో పూజింప తగిన వీరు, నాకు వీళ్ళు దైవంతో సమానము, వీళ్ళని నేను పూజిస్తాను. అలాంటి వారిని నేను, భీష్మ పితామహుణ్ణి, నా గురువైన ద్రోణాచార్యుని, అలాంటి వారిని నేను ఎలా బాణాలతో ఎదుర్కోగలను. అరిసూదన, అరిసూదన అంటే ఇక్కడ కృష్ణుడిని సంబోధిస్తున్నాడు అరిసూదన అని. అరిసూదన అని ఎందుకన్నాడు అనేది మనము మళ్ళీ చెప్పుకుందాము. ఇప్పుడు ఒకసారి శ్లోకం భావం మళ్ళీ ఒకసారి రిపీట్ చేసుకున్న తర్వాత, కథం భీష్మ మహం సంఖ్యే ద్రోణం చ మధుసూదన, ఎలా భీష్మ పితామహుణ్ణి మరియు ద్రోణాచార్యుని నేను యుద్ధం చేయగలను వీరితో, ఓ మధుసూదన, ఓ కృష్ణ. ఇషుభి ప్రతియోత్స్యామి పూజార్హ వరిసూదన, ఈ బాణాలతో నేను వీరిని ఎలా ఎదుర్కోగలను, పూజింపతగిన వారు నాకు వీరు, దైవంతో సమానం వీరు నాకు, ఇలాంటి వారిని నేను బాణాలతో ఎలా ఎదుర్కోవాలి ఈ యుద్ధంలో అని చెప్పి అరిసూదన అని కృష్ణుణ్ణి సంబోధిస్తున్నాడు. సో ఇక్కడ అరిసూదన అంటే శత్రువులను జయించగలిగేవాడనమాట. మనం ముందు శ్లోకాలలో నిన్న ఏం నేర్చుకున్నాము, దీనికి సంబంధించి ఇంకొక వర్డ్ నేర్చుకున్నాము, శత్రువులను జయించగలిగేవాడు అని. అదేం వర్డ్ ఎవరైనా చెప్తారా? పరంతప. గుడ్, పరంతప. సో పరంతప అని కూడా మనము సేమ్ మీనింగ్ నేర్చుకున్నాం. పరంతప అంటే శత్రువులను జయించేవాడు అనమాట. సో అక్కడ కృష్ణుడు అర్జునుడిని పరంతప అని సంబోధించాడు. ఇక్కడ అర్జునుడు కృష్ణుడిని అరిసూదనాన్ని సంబోధిస్తున్నాడు. కృష్ణుడు కూడా ఇక్కడ శత్రువులను జయించగలిగేవాడు కాబట్టి అర్జునుడు కూడా ఇక్కడ సేమ్ కృష్ణుణ్ణి సంబోధిస్తున్నాడు అనమాట అరిసూదనాన్ని. కానీ డిఫరెన్స్ ఉంది, దానికి దీనికి డిఫరెన్స్ ఏంటి అంటే, అక్కడ అర్జునుడేమో బాహ్య శత్రువులను అన్నమాట, బయటికి కనిపించే శత్రువులను జయించగలిగే శక్తి సామర్థ్యాలు ఉన్నవాడు అర్జునుడు. కాబట్టి అక్కడ పరంతప అని కృష్ణుడు సంబోధించాడు. మన మనసులో ఉన్న శత్రువులు, మన మనసులో అరిషడ్ వర్గాలు ఉంటాయి కదా, ఆ అరిషడ్ వర్గాలను కూడా, ఆ శత్రువులను జయించగలిగే వాడు ఇక్కడ కృష్ణుడు అన్నమాట. ఓకేనా? అరిషడ్ వర్గాలు అంటే ఏంటి, పిల్లల కోసం ఒకసారి మనం డీటెయిల్ గా చెప్పుకుందాము. అరిషడ్ వర్గాలు, అరి అంటే 6 అన్నమాట. సో ఆ 6 ఎనిమీస్ ఏంటి అని అంటే, కామము, క్రోధము, మోహము, మదము, మత్స్యము, ఇంకొకటి ఏంటి, కామ, క్రోధ, మదం, మస్తర. సో ఈ 6 కూడా అరిషడ్ వర్గాలు. మనకి ఇవి మనసులోనే, ఇవి మనకి శత్రువులు అన్నమాట. వాటిని జయించగలిగేవాడు అరిసూదనుడు. మనం ఎప్పుడైతే కృష్ణుని ప్రార్థిస్తామో అప్పుడు కూడా మనము వాటిని జయించగలము, ఎందుకంటే కృష్ణుడు వాటన్నిటినీ కూడా జయించగలడు. ఓకేనా? ఇది అరిసూదన మీనింగ్ అంటే. సో దీనికి సంబంధించి మరి మనకి ఇవన్నీ కూడా ఎలా మనకి శత్రువులుగా ఉంటాయి అని అంటే, మనం ఒక చిన్న ఎగ్జాంపుల్తో అది మనం చెప్పుకోవచ్చు. ఫస్ట్ థింగ్ మనకి అరిసూదనలో మనకి ఫస్ట్ ఏమొస్తుంది అంటే కామము. కామము అంటే ఏంటి, విపరీతమైన కోరిక. క్రోధము అని అంటే కోపము. కోపం పరాకాష్ఠ చేరినప్పుడు అది క్రోధంగా మారుతుంది. మనం ఇంతకుముందు శ్లోకాలలో కామం ఎక్కువైతే కోరిక ఎలా మారుతుంది అనేది మనం ఆల్రెడీ 104 శ్లోకాస్ చెప్పుకున్నాము. సో మనం ఇంకో ఎగ్జాంపుల్తో కూడా దాన్ని చెప్పుకోవచ్చు. సో ఆ క్రోధం తర్వాత లోభము. లోభము అని అంటే దురాశ అన్నమాట. మనకు కావాల్సిన దానికంటే ఎక్కువ మనకు రావాలి అని అనుకోవడం అనేది దురాశ. కామము, క్రోధము, లోభము. నెక్స్ట్ మతము. మతము అని అంటే గర్వము. గర్వము అంటే నేనే గొప్ప, నా వాళ్ళే గొప్ప అనుకోవడం. కామము, క్రోధము, లోభము, మతము, మమత. నెక్స్ట్ మమత అనేది ఏంటి అని అంటే మనకి
అటాచ్మెంట్. ఓకేనా, ఇది కూడా ఒక శత్రువే మనకి. నెక్స్ట్ మత్సర. మత్సర అంటే ఇంకా దాని పట్ల సో ఈ 6 అనేవి మనకి మన అంతర్గతంగా ఉండే శత్రువులు అన్నమాట. ఫర్ సపోజ్ ఇక్కడ మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకొని ఇవి ఎలా శత్రువులుగా ఉంటాయి అనేది మనము చెప్పుకోవచ్చు. ఒక పేరెంట్ ఉన్నారు, వారికి ఏంటంటే ఆ మదర్కి తన డాటర్ని మంచి సింగర్ చేయాలని కోరిక ఉందన్నమాట. కానీ ఆ డాటర్కి ఏముంది, ఆ డాటర్కి వేరే ఇంకొక అంబిషన్ ఉంది, లైక్ డాక్టర్ అవ్వాలనో లేదా క్రికెటర్ అవ్వాలనో అలా ఉంది. ఓకేనా, కానీ ఈ మదర్కి ఏముంది, తనకి సింగర్ తను అవ్వలేదు అని చెప్పి తను ఇప్పుడు సింగర్ అవ్వాలనే కోరిక తన కూతురు ద్వారా తీర్చుకోవాలనుకుంది. ఓకేనా, సో అదేంటి, అది కోరిక. ఓకేనా, కానీ ఇక్కడ ఆ డాటర్కి అది అవ్వడం ఇష్టం లేదు, తనకి క్రికెటర్ అవ్వాలని ఉంది. ఓకేనా, సో తనకేంటి, తను ఎప్పుడు కూడా తన మదర్ ప్రాక్టీస్ చెయ్యి నేర్చుకోవాలా చెప్తుండేది. కానీ తనకి ఇంట్రెస్ట్ క్రికెట్ వైపు ఉండడం వల్ల తిను క్రికెట్ ఆడుతూ ఉండడం అలా చేసేది. సో తను ఎంత చెప్పినా తిను చేయకపోవడం వల్ల ఆ మదర్కి ఏమైంది, ఆ కోరిక తర్వాత అది కోపంగా మారింది అనమాట. ఓకేనా, సో ఆ కోపం వలన ఆ డాటర్ని తిడుతుండేది, నువ్వు ఇలా ఎన్నిసార్లు చెప్పినా ఎందుకు చేయట్లేదు అని చెప్పి. ఇంకా మమ్మీ కోసము 1 ఫైన్ డే ఓకే నేను ఇంకా ప్రాక్టీస్ చేస్తాను అని చెప్పి ప్రాక్టీస్ చేసేది. ప్రాక్టీస్ చేస్తూ తను అలా సింగింగ్ నేర్చుకొని ఉండేది. దాని తర్వాత మెల్లిగా తన మదర్ నువ్వు ఇంకా కాంపిటీషన్స్ లో కూడా పార్టిసిపేట్ చేయాలి అని చెప్పి చెప్పేదన్నమాట. అలా తను పార్టిసిపేట్ చేస్తూ మెల్లిగా తను ప్రైజెస్ విన్ అవ్వడం స్టార్ట్ చేసింది. దాని తర్వాత ఇంకా తనకు ఎలా ఉంది అని అంటే, ఇంకా తను మెల్లిమెల్లిగా మ్యూజిక్ మీద ఇంట్రెస్ట్ కాస్త తను ఇంకా తన కూతురు ఎక్కువ ప్రైజెస్ గెలుచుకోవాలి, తన కూతురికే రావాలని చెప్పి అది దురాశగా మారింది, లోపం కింద మారింది అనమాట. ఓకేనా, అప్పుడు తనకి మ్యూజిక్ మీద ఉన్న ఇంట్రెస్ట్, మ్యూజిక్ మీద ఇక్కడ లవ్ లేదు, కేవలం తన కూతురు ఆ మ్యూజిక్ కాంపిటీషన్స్ లో గెలుచుకోవాలి అనే దాని మీదే తనకి లవ్ అనేది ఉంది. సో అది దురాశగా మారిపోయింది అనమాట మెల్లిగా. దాని తర్వాత అది మెల్లిగా తను గెలుచుకోవడం స్టార్ట్ చేసి దాని తర్వాత కొంచెం ఫేమస్ అయిపోయింది, సోషల్ మీడియాలో అలా ఫేమస్ అయిపోయింది. ఆ ఫేమస్ అయిపోవడం ద్వారా తనకి ఏమొచ్చింది, మెల్లిగా అటాచ్మెంట్ అనేది వచ్చింది అనమాట. సో అటాచ్మెంట్ అంటే ఏంటి, ఇక్కడ దాని పట్ల మమకారం. అంటే తన కూతురు ఇంకా ఎదిగింది, ఇంకా ఫేమస్ అయిపోవాలి అని చెప్పి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అని చెప్పి తను సోషల్ మీడియాలో కూడా తన కూతుర్ని ఇంకా ప్రమోట్ చేయడం స్టార్ట్ చేసింది. సేమ్ థింగ్ తన డాటర్కి కూడా అలాగే ఇప్పుడు మదర్కి ఏవేవైతే వస్తున్నాయో తన డాటర్ కూడా ఇవన్నీ కూడా వస్తున్నాయి. దాని పట్ల అటాచ్మెంట్, ఇప్పుడు నేను ఇంకా ఫేమస్ అవ్వాలి, నా కూతురే ఇంకా ఫేమస్ అవ్వాలి అని చెప్పి ఒకలాంటి అటాచ్మెంట్ దానికి వచ్చింది. సో ఇవన్నీ ఒకదాని నుంచి ఒకటి లీడ్ చేస్తున్నాయి. దాని తర్వాత అటాచ్మెంట్ నుంచి నెక్స్ట్ ఏమొస్తుంది, గర్వం అనేది కూడా వస్తుంది. ఇంకా నా కూతురే గొప్ప, నేనే గొప్ప అనే గర్వం అనేది వచ్చేస్తుంది. సో ఇవన్నీ మనము మన ఇంటర్నల్ గా ఉండే శత్రువులు అన్నమాట, ఒకదాని నుంచి ఒకటి మనకి అలా వెళ్తూ ఉంటాయి. ఇవన్నిటినీ కూడా మనము జయించాలి అని అంటే మనము ముందు మన ఇంటర్నల్ గా ఉండే ఎనిమీస్ గురించి ఆలోచించి అవి జయించినప్పుడు మనకి సక్సెస్ అనేది ఆటోమేటిక్ గా వస్తుంది. ఒక్కసారి అటాచ్మెంట్ గర్వం వస్తే మనకి అక్కడ నుంచి మన పతనం అనేది స్టార్ట్ అవుతుంది. సో అక్కడ నుంచి తనకు అటాచ్మెంట్ గర్వం నుంచి తను మెల్లిగా మ్యూజిక్ మీద కాన్సన్ట్రేట్ చేయడం కంటే కూడా తను ఇంకా ఎలా అందరికంటే గ్రేట్ అనిపించుకోవాలి, దాని మీద తన సక్సెస్ మీద ఎక్కువ ఫోకస్ చేయడం స్టార్ట్ అయింది. సో అక్కడి నుంచి తనకి పతనం అనేది స్టార్ట్ అయింది. సో ఎప్పుడైనా కూడా మనం ఏదైనా మనము జయించలేకపోతున్నాము,
మనం తక్కువ అవుతున్నాము, మన పతనం స్టార్ట్ అయింది అంటే దానికి కారణం ఎప్పుడు కూడా మన లోపల ఉండే మన అంతర్గత శత్రువులే దానికి కారణం అవుతాయే తప్ప పక్క వాళ్ళు ఎప్పుడు కూడా కారణం కాదు. ఈ మదర్ ఈ డాటర్ ఏమనుకున్నారు, ఇలా ఫేమస్ అయిపోయిన తర్వాత మెల్లిగా ఏదో ఒక రోజు తనకంటే గొప్ప సింగర్స్ వస్తారు, కానీ ఇక్కడ ఇన్ని రోజులు వీళ్ళు ఏమనుకున్నారు, తనే గొప్ప, తన కూతురే గొప్ప సింగర్ అని ఒక గర్వం వచ్చేసింది. కానీ సృష్టిలో ఎంతమంది సింగర్స్ ఉంటారు, ఎంతమంది తనకంటే గొప్పగా పాడే వాళ్ళు ఉంటారు, అది మనము గమనించాలి. మనమే గొప్ప అని ఎప్పుడూ అనుకోకూడదు అనమాట. కానీ ఇక్కడ వాళ్ళకి ఆ గర్వం కారణంగా, తనే గొప్ప అనుకోవడం కారణంగా తను మ్యూజిక్ మీద కాన్సన్ట్రేట్ చేయకుండా తనకు వచ్చే సక్సెస్ మీద, తనకి సోషల్ మీడియాలో వచ్చే అటెన్షన్ మీద తన ఫోకస్ అనేది మళ్ళీపోయింది. సో అక్కడ నుంచి గర్వం స్టార్ట్ అవడం ద్వారా తనకి మెల్లిగా తన చుట్టూ ఉండే సింగర్స్ ఇంకా తనకంటే ఎదిగారు, అక్కడ నుంచి తను తగ్గిపోయింది. సో ఎప్పుడైనా కూడా మన చుట్టూ ఉండే వాళ్ళు కారణం కాదు తను తగ్గిపోవడానికి. ఇక్కడ వాళ్ళు ఏమనుకున్నారు, తన చుట్టూ ఉండే వాళ్ళు కారణం అనుకున్నారు తగ్గిపోవడానికి, కానీ ఇక్కడ తనకి లోపించింది, తనకు అక్కడ ఆ ప్రాక్టీస్ లోపించింది, దాని మీద ఆ మ్యూజిక్ మీద ఉన్న లవ్ అనేది లోపించింది, కాబట్టి తను తగ్గిపోయింది. సో వీటన్నిటికీ కారణం ఏంటి, తన ఇంటర్నల్ గా ఉండే ఆ 6 శత్రువులే కారణం అన్నమాట. సో ఎప్పుడు కూడా మనము తగ్గిపోవడానికి కారణము మన లోపల ఉండే శత్రువులు, అది మనము ముఖ్యంగా గుర్తించుకోవాలి. పిల్లలు మీకు ముఖ్యంగా చెప్తుంది, మీరు ఎదిగే కొద్దీ మీకు సక్సెస్ రావచ్చు, కానీ దానిని జాగ్రత్తగా బ్యాలెన్స్ చేస్తూ మన చుట్టూ ఉండే వారికి కూడా రెస్పెక్ట్ ఇస్తూ మనము ముందుకు వెళ్ళాలి. ఎప్పుడు కూడా మనము గొప్ప అనేది అనుకోకూడదు. మనము కాన్ఫిడెన్స్ ఉండడం వేరు, గర్వం ఉండడం వేరు, ఓకేనా? ఆ రెండిటికి తేడా తెలుసుకుంటూ పిల్లల్ని అదే మార్గంలో పేరెంట్స్ కూడా అది అబ్జర్వ్ చేస్తూ వాళ్ళని పెంచాలి. ఎందుకంటే ఇప్పుడు చిన్న పిల్లలకి తొందరగా సక్సెస్ వస్తుంది, దాంతో కొంచెం సక్సెస్ వచ్చే వరకు వాళ్ళు చాలా ఈ వాల్యూస్ తెలియకుండా ముందుకు వెళ్తున్నారు. సో అది గమనిస్తూ పేరెంట్స్ పిల్లలు ఇద్దరు కూడా వాటిని ఎలా మనము సంహరించుకోవాలి అనేది గుర్తు పెట్టుకోవాలి. సో ఇక్కడ ఇంత ఎక్స్ప్లెనేషన్ ఎందుకు ఇచ్చాను అని అంటే, ఇక్కడ కృష్ణుడికి అర్జునుడికి డిఫరెన్స్ అన్నమాట. పరంతప అంటే కేవలం బాహ్య శత్రువులు, బయట ఉండే శత్రువులను జయించడం కంటే కూడా మనకి ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మ లెవెల్లో మనము అరిసూదన, మన ఇంటర్నల్ గా ఉండే ఆ అరిషట్ వర్గాలను జయించడం ఇంపార్టెంట్. అప్పుడే మనం అర్జునుడి స్థితి నుంచి శ్రీకృష్ణ పరమాత్మ స్థితికి వెళ్ళగలుగుతాము. ఓకే, అది అర్జున ఉవాచలోని 4వ శ్లోకం. సో ఇది అంతా అరిసూదన శ్రీకృష్ణ పరమాత్మని సంబోధిస్తూ పూజనీయులైన ఆ ద్రోణుణ్ణి మరియు వీళ్ళను అని చెప్పి అర్జునుడు శ్రీకృష్ణ పరమాత్మతో అంటున్నారు. భగవద్గీత సాంఖ్య యోగంలోని గురూణ హత్వా హి మహానుభావాన్ శ్రేయో భోక్తుం భైక్షమపీహ. గురూణ హత్వా హి మహానుభావాన్ శ్రేయో భోక్తుం భైక్షమపీహ లోకే. హత్వార్థకామాంస్తు గురూని హైవ భుంజీయ భోగాన్ రుధిర ప్రదిగ్ధాన్. గురూణ హత్వా హి మహానుభావాన్ శ్రేయో భోక్తుం భైక్షమపీహ లోకే. హత్వార్థకామాంస్తు గురూని హైవ భుంజీయ భోగాన్ రుధిర ప్రదిగ్ధాన్. గురూణ హత్వా హి మహానుభావాన్ శ్రేయో భోక్తుం భైక్షమపీహ లోకే. హత్వార్థ కామాంస్తు గురూని హైవ భుంజీయ భోగాన్ రుధిర ప్రదిగ్ధాన్. గురువున హత్వ, గురువులను చంపడం ద్వారా, గురువులను అంటే అక్కడ ఆచార్యుడు మరియు పితామహుడు కూడా తనకి గురువు వంటి వాడు. ఎందుకంటే తన నుంచి పితామహుడు అంటే ఇక్కడ భీష్ముడు, భీష్ముడు నుంచి ఎన్నో విషయాలు తను చిన్నప్పటి నుంచి
తాతగారితో ఎన్నో విషయాలు నేర్చుకున్నాడు కాబట్టి భీష్ముడు కూడా అక్కడ గురువుతో సమానం తనకి. ఇలా ఈ గురువులను మనము నేను చంపడం ద్వారా గురువున హత్వాహి మహానుభావాన్, ఇలాంటి గురువులను చంపడం ద్వారా శ్రేయో భోక్తుం భైక్షమపీహ లోకే. భైక్షమపీహ అంటే భిక్షాటన చేసి, ఈ లోకంలో నేను భిక్షాటన చేయడమే శ్రేయో భోక్తుం, అదే నాకు శ్రేయస్కరము. గురువులను చంపడం కంటే కూడా నేను భిక్షాటన చేసుకొని బ్రతకటమే ఈ లోకంలో నాకు శ్రేయస్కరము, మంచిది. హత్వార్థ కామాంస్తు, చంపడం ద్వారా వచ్చిన అర్థకామ, ధనం కానీ లేదా అటు నుంచి వచ్చిన దాని ద్వారా వచ్చిన భోగాలను కానీ, గురువుని హైవ, గురువులను చంపడం ద్వారా వచ్చిన ధనం కానీ లేదా భోగం కానీ, భుంజీయ భోగాన్ రుధిర ప్రతిగ్ధాన్. రుధిర ప్రతిగ్ధాన్ అంటే ఈ రక్తంతో నిండిన ఆ భోగాలను మనము తింటున్నట్టే కదా. ఎందుకంటే ఇక్కడ చంపడం ద్వారా మనకి ఇక్కడ అదంతా రక్తస్రావం అవుతుంది. సో ఆ రక్తంతో వచ్చిన కూడే ఇదంతా కూడా, ధనం కానీ భోగాలు కానీ ఆ రక్తం నుంచి వచ్చినవి. మరి మనం అవి ఎందుకు అనుభవించాలి, ఎలా అనుభవించాలి? అలా రక్తం వల్ల వచ్చిన భోగాలను కానీ మనము తినడము, భుంజియ అంటే ఇక్కడ తినడము అంటే అనుభవించడం. ఓకేనా? సో ఇక్కడ మొత్తం శ్లోకంలో ఏం చెప్తున్నారంటే, గురువులను చంపడం ద్వారా వచ్చిన మనకు ఆ భోగాలని మనము ఎలా తినగలము, దానికంటే కూడా నేను భిక్షాటన చేసుకొని ఉండడమే నాకు మంచి విషయము అని చెప్పి అర్జునుడు శ్రీకృష్ణ పరమాత్మతో అంటున్నాడనమాట. ఇంత గొప్పవారిని, ఈ గురువులను మరియు మా పితామహుడు భీష్ముని, ద్రోణుణ్ణి, వీళ్ళని చంపి నేను ఇంత పాపంకి కారణం అవ్వడం కంటే కూడా నేను భిక్షాటన చేసుకొని బ్రతకడం నాకు ఇంకా ఎంతో మంచి విషయం అవుతుంది. ఇలా ఈ రక్తంతో కూడిన తిండిని నేను ఎలా అనుభవించగలను, ఎందుకు అనుభవించాలి, ఈ భోగాలను ఎందుకు అనుభవించాలి అని చెప్పి అర్జునుడు శ్రీకృష్ణ పరమాత్మని అడుగుతున్నాడు. ఓకే, ఇది భగవద్గీతలోని సాంఖ్యయోగంలో 4 మరియు 5 శ్లోకాలు. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే.